ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని యొక్క మహాకృప చేత మనం అందరం క్షేమంగా ఉన్నాము. ఆయన గొప్పతనాన్ని బట్టి, ప్రేమను బట్టి, త్యాగాన్ని బట్టి ఈ దినమున సజీవులుగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. లోకంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఇంత భద్రత, క్షేమము ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? ప్రభు నిన్ను నన్ను ప్రేమించే ఆయన కృపలో మనం దాచబడ్డాం కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, రండి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి మనము దేవుని యొక్క వాక్యంలో బలపరచబడదాము. అనేక మందికి ఈ వాక్యం ఇతరులకు కూడా పంచిపెట్టి వారు కూడా ప్రభువులో స్థిరులై ఉండడానికి మనం సహకరిద్దాము. ప్రభుతో నిత్యము జీవించే భాగ్యాన్ని వారికి కూడా మనము కల్పించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యం 19వ అధ్యాయం 20వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. Acts 19:20 The word of the Lord grew mightily and prevailed. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను కనుక మనం ఆలోచన చేస్తే ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించింది అన్నమాట చూస్తున్నాం. ప్రబలమైంది అంటే మైటీలీ అన్న మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఇట్స్ గ్రో మైటీలీ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ప్రబలమైతే, దేవుని యొక్క వాక్యము వ్యాపిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయంటే గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయండి, మహత్కార్యాలు జరుగుతాయండి. దొంగలు దొరలైపోతారండి, పాపులు పవిత్రులైపోతారండి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము, ఆ యొక్క వాక్య ప్రవాహము ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తుందన్న సంగతి ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. దేవుని కార్యం గ్రంథం, ఈ అపోస్తుల కార్యం పరిశుద్ధాత్మ కార్యాలు అంటారండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము ప్రబలమై ప్రపంచ పరిస్థితులు తారుమారు అయిపోతాయి. అయితే ప్రియులారా, వాక్యము ప్రబలం అవుతూ ఉన్న సమయంలో మరి జరుగుతున్న అద్భుత కార్యాలను ప్రజలు లక్ష్య పెట్టాలి, వాటిని చెవిని పెట్టాలి, వాటిని హృదయంలోకి చేర్చుకోవాలి. అప్పుడు వారి యొక్క జీవితాలలో మరెన్నో ముచ్చట్లు, మరెన్నో అద్భుత కార్యాలు జరిగి వారు ఆశీర్వదించబడతారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియులారా, ఈ యొక్క 19వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు తాను మారిన తరువాత సువార్త పరిచర్య జరిగిస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రబలం చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎంతో చక్కగా ప్రకటిస్తూ, ధైర్యంగా ప్రకటిస్తూ దేవుని యొక్క సువార్త జరిగిస్తూ ఉన్న సమయంలో అనేక మంది బిడ్డలు మార్పు నొందారండి. దయ్యాల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందారు. ఆయన చేతి గుడ్డ తగిలినప్పుడు ప్రజలు స్వస్థత పొందారని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎఫెసు పట్టణంలో సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు యూదులైన వారు సైతము దేవునిని అంగీకరించారు. మాంత్రికులు దేవుని అంగీకరించినట్లుగా ఈ వచన భాగాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయో చూసారా? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగున నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు? పరిశుద్ధ లేఖనాన్ని ఎంత ప్రేమతో స్వీకరిస్తున్నావు, ఎంత విధేయతతో స్వీకరిస్తున్నావు అన్నదే మనలో మరి జరగవలసిన కార్యము మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క వచన భాగంలో చదువుతున్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. నిజమే కదా, ఒకానొకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు, దేవుడంటే నిజ దేవుడంటే ఎరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వాక్య ప్రభావము మనల్ని బంధించిందండి. దేవునికి స్తోత్రం. మమ్మల్ని బంధించింది, తన బిడ్డలుగా, తన సొత్తుగా చేసుకుంది, తన కొరకు బ్రతికేటట్టుగా చేసుకుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటే ఈ పౌలు భక్తుడి యొక్క పరిచర్య కాలంలో ప్రియులారా, వాక్యం ప్రబలమై వ్యాపిస్తున్న సమయంలో ఎలాంటి అద్భుతాలు జరిగినాయో తెలుసా? యూదులలో ప్రధానులైన వారు దేవుని యొక్క రాజ్య సువార్తను మరి ఆకలింపు చేసుకుని అంగీకరించి, అంత మాత్రమే కాదు మాంత్రికులైన వారు అన్నమాట. ఈ వచన భాగాలు చదువుతూ ఉన్న సమయంలో ప్రియులారా, వీరందరికీ అంట దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు భయము
కలిగిందట. 17వ వచనంలో చూస్తే, ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను కనుక ప్రభు అయిన యేసు నామమును ఘనపరచబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ప్రబలమైతే ప్రజలలో భయం పుడుతుందండి, అన్యాయస్తుల్లో భయం పుడుతుందండి, అక్రమకారుల్లో భయం పుడుతుందండి, దొంగలు నరహంతకులు మార్పు నొందుతారండి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపులు పవిత్రులు అవుతారండి. దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటే, విశ్వసించిన వారు అనేక మంది వచ్చట తాము చేసిన వాటిని అన్నిటినీ తెలియచేశారని చెప్పి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. తాము చేసిన వాటి అన్నిటినీ ఒప్పుకున్నారు అన్నమాట మనం చూస్తున్నాం. ఎంత గొప్ప సంగతి అండి. ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏమిటంటే, ఆయన నీలోనికి వచ్చి యేసే నిజమైన దేవుడు అని ఒప్పింప చేస్తాడండి. ఆయన అద్భుత కార్యం చేస్తాడు. ఆ తర్వాత నుంచి మనం యేసు కొరకే బ్రతికేటట్టుగా సహాయం చేస్తాడండి. ఇక్కడ మనం చూస్తే మాంత్రికులైన వారు మార్పు నొందారట. ఈ మాంత్రికులు చేసిన ఒక పని చూస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వారు ఏం చేశారట, మరియు మాంత్రికుల విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఎంత ప్రభావంతో ఈ ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించిందంటండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాంత్రికులు మంత్ర విద్య నేర్చుకునేవారు, లేకపోతే దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఆ మాంత్రిక విద్యను నేర్పే ఆ పుస్తకాలన్నీ కూడానట కాల్చివేశారట. మనం అనుకోవచ్చు, ఎందుకు కాల్చివేయటము, వీటన్నిటినీ ఏదైనా వెలకి అమ్మి ఏ సేవకో లేకపోతే ఏ పేదలకో పంచిపెట్టొచ్చు కదా ఆ ధనాన్ని. 50,000 వెండి రూకల ఖరీదైన ఈ యొక్క పుస్తకాన్ని ఎందుకు ఇలా నాశనం చేశారంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఈ మాంత్రిక విద్య అనేది ఎంతో హానికరమైంది, ఇది ఎంతో దుర్వ్యాపారం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి దానిని దేవుడు అనుమతించలేదు. అది నష్టపోయినా పర్వాలేదు, ఇతరుల హాని కలగకూడదు. మీకు తెలుసా, ఈ యొక్క 50,000 వెండి రోకల యొక్క ఖరీదు నేటి దినాలు కనుక చూస్తేనంట, మరి ఒక్క వెండి రోక ఆ రోజు కూలికి సరిపోయేదట. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, 50,000 వెండి రోకలు 140 ఏళ్ల కూలికి సరిపోతుందటండి. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఖరీదైన వస్తువులను వాళ్ళు ఏం చేశారు, బూడిద చేశారు, బొగ్గి చేసేసారు. కారణం ఏమిటి అంటే ప్రియులారా, అది ఇతరులకి వెళితే ఇతరులు కూడా దాన్ని తీసుకుంటే వారు నష్టపోతారు. వారు నష్టపోకూడదు, లోకల్లో ఎవరు నష్టపోకూడదని చెప్పి ఇలాంటి కార్యం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకు జరిగింది? వాక్య ప్రభావం అండి. వాక్య ఫలితమే ఈ కార్యం జరగడానికి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, ఈ రోజుల్లో నరహంతకులు, దొంగలు మార్పు చెంది దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. నేను మునుపటి స్థితి నాది ఎలాంటిది, ఇప్పుడు నేను ఇలా. అసలు ఈ మాటలన్నీ మనం వింటున్నామే. అసలు ఈ మాటలన్నీ లేకపోతే ఈ సత్య సువార్త ప్రకటించిన వారు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. ఇదివరకు సౌలుగా ఉన్నప్పుడు అతని జీవితం మనకి తెలుసండి. ఎంత నరక యాతన మరి క్రైస్తవులను పెట్టాడో మనం ఎరుగుదాం. ప్రభు యొక్క వాక్యము చేత పట్టబడ్డాడు, ప్రభు యొక్క దర్శనము చేత పట్టబడ్డాడు. ఇప్పుడు తాను ఏమైతే అనుభవించాడో దానిని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క సత్య సువార్త వింటున్న నీవు ప్రభువుకి మాదిరికరంగా జీవించాలి. ప్రభు అనేక మంది క్రైస్తవ బిడ్డలకు మాదిరికరంగా జీవిస్తూ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రబలం చేయాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేశాడో ప్రియులారా, ఆ కార్యాన్ని ఇతరులకు పంచిపెట్టాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమందు, పరిశుద్ధ దినమందు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనపడి అనేక మంది కనపడేటట్టుగా నువ్వు పూనుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపిస్తుంది. నేటి దినాలలో మరి అనేకమైన అబద్ధ ప్రవక్తలు దేవుని యొక్క వాక్యాన్ని మరి కలిపి చెరిపే బోధకులు బయలుదేరుతున్న సమయంలో ఈ సత్యవాక్యాన్ని చక్కగా మనము ఆకళింపు చేసుకుంటూ మరి తప్పిపోతున్న వారందరికీ సత్యవాక్యాన్ని చక్కగా బోధించాలని చెప్పి తెలియచేస్తున్నాను. వాక్యం బోధింపబడి దేవుని మందిరానికి వారిని నడిపించాలని చెప్పి తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వు నిండారులుగా ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో అద్భుత కార్యం జరుగుతుంది, మహత్కార్యం జరుగుతుంది. ఈ యొక్క ప్రజలందరూ కూడా మరి రోగాల నుంచి విడుదల పొందారు. దయ్యాల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందారండి. మంత్రగాళ్ళు మారిపోయారండి. ఇంకా దేవుని ఎరగకుండా మరి తర్కించే వారందరూ కూడా మారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వే జాబితాలో ఉన్నావు, నీ కుటుంబం ఏ జాబితాలో ఉంది, నీ బిడ్డలు ఏ జాబితాలో ఉన్నారు, ఒకసారి పరీక్షించుకుని ప్రభు దగ్గర, ప్రభువా
నీ వాక్యాన్ని చేతపట్టుకుని నేను బ్రతుకుతాను. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, అదే నా బాధల్లో నాకు నెమ్మది కలిగి చేస్తుందని ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మందిరాల్లో మీరు కనపడండి, దీవించబడండి. మీ ప్రవర్తన ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని లోకానికి ప్రకటించండి, ఆశీర్వదించబడండి, అద్భుతాలు అనుభవించండి. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీ జీవితాల్లో ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదని. దేవునికి మహిమ కలుగును గాక. తిన్నని మార్గంలో సరళ మార్గంలో నేను నడిపిస్తాడు. ఎత్తు ఫలాలన్నిటినీ కూడా ఆయన చదును చేస్తాడు, చక్కగా నడిపిస్తాడు. దివ్యమైన దీవెనలు పొందుకోనండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమ గల దేవుడిగా మమ్మల్ని దర్శించి దీవిస్తున్నావు ప్రభా. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రత్యేకంగా చక్కటి వాక్కు ద్వారా మమ్మల్ని దీవించావు ప్రభా. అవును ప్రభు, వాక్యం ప్రబలమై వ్యాపిస్తుంది మా జీవితాల ద్వారా, మా బ్రతుకుల ద్వారా ప్రభా. నాయన, మా నోటి వెంట మా ప్రవర్తన ద్వారా ప్రభా నీ నామం ప్రబలం అవ్వాలి, నీ వాక్కు ప్రబలం అవ్వాలి తండ్రి. లోకమంతా వ్యాపించాలి, ప్రతి మోకాలు నీ నామాన్ని వంగాలి, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి. అందుకు మేము కూడా కారణం కావాలని వేడుకుంటున్నాను. వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేస్తున్న కార్యం కొరకే వందనాలు. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి, మహత్కార్యాలు జరిగించండి దేవా. నీకు వందనాలు. ఈ దిన దీవెనలను అనుగ్రహించండి. ప్రియ బిడ్డలందరూ కూడా ఈ పునరుత్థాన దినమందు, ఆదివార దినమందు నీ సన్నిధానం ముందు కనపడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను. నాయనా నీకు వందనాలు. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి మంచాన్ని పడి ఉంటే, దయ్యాల చేత పీడింపబడుతూ ఉంటే, అనేకమైన రుగ్మతల్లో ఉంటే, నాయనా కుటుంబ సమస్యల్లో ఉంటే, వ్యాధుల్లో నలిగిపోతూ ఉంటే ప్రభా, చెప్పుకోలేని సమస్యల్లో చిక్కుబడి ఉంటే, యేసు నామములో బంధకాల నుంచి విడుదల కలుగునుగాక ప్రకటిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు ప్రభు. మీరు అద్భుత కార్యాలు చేయండి. ప్రపంచ దేశాల్లో నైనా నెమ్మది దయచేయండి, యుద్ధాలను మాన్పండి, వాతావరణ పరిస్థితులు సద్దనగా చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తాను. మేము ఉంటున్న మా దేశాలను విడిచిపెట్టిన దేశాలను, భారతదేశాన్ని రక్షించండి. ఎలక్షన్స్ నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ మహిమగల హస్తాలకు లోక సంగతులన్నింటినీ అప్పగిస్తున్నాను ప్రభా. మేము ఈ లోకంలోనైనా పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రత్యేకింపబడిన వాళ్ళంగా, కేవలం నీ వాక్యం చేత పట్టుకుని బ్రతికే వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభా. ఈ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావములతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.